అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ ఫుడ్ రెసిపీసే ఉంటాయి. మార్నింగ్ రొటీన్‌లో పన్నీరు, గోరుచిక్కుడుకాయ ఫ్రై, అలాగే మనకి ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా! అవి పొట్టుతో ఆహ్, తీసుకొచ్చాను ఈసారి. దాంతోటి పప్పు అనమాట. అలాగే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కొంచెం మా అమ్మాయి ఇంట్లో ఉంది కాబట్టి స్నాక్స్ అవి ప్రిపేర్ చేశాను. సరే ముందైతే ఫ్రెష్ అప్ అయ్యొచ్చి హౌస్ క్లీన్ చేసుకొని ఇక్కడ దేవుడి దగ్గరికి ఈరోజు నైవేద్యంగా పాలు పెట్టేద్దామని చెప్పేసి పాలు కాద్దామని స్టార్ట్ చేసుకున్నాను. ఫ్రూట్స్ అయితే ఏం లేవు. సరే ఈరోజు అయితే ఇంకా పాలు కాస్తున్నాను. పాలు ఇట్లా ఏవి ఉంటే అవి రైస్ ఒక్కోసారి మిల్లెట్స్ కుక్ చేస్తూ ఉంటాను కదా! అవైనా పెట్టుకుంటూ ఉంటా. ఏవి అవైలబిలిటీ ఉంటేలో అవి అంతే. ఉల్లి, వెల్లుల్లి లేకుండా కంఫర్టబుల్‌గా రైస్ గానీ, మిల్లెట్స్ గానీ, మిల్క్, ఫ్రూట్సు, కొంచెం బెల్లము అట్లా ఏదుంటే అదైతే దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేస్తూ ఉంటా. సరే ఈ పాలు కాగేలోపు ఇక్కడ చిక్కుడుగాయలు కొంచెం ముందు రోజే కట్ చేసి పెట్టా. మార్నింగ్ కొంచెం హడావిడి అవుతుందని ముందు రోజు నైటే కట్ చేసి పెట్టాను. ఇంకా ఈ చిక్కుడుగాయలని ఇప్పుడు కుక్కర్‌లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే చిక్కుడుగాయలు ఉడికేలోపు పూజ సామాను క్లీన్ చేసుకొని, ఇంకా దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని, ముగ్గది వేసుకుంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా పూజ అంటే అంత హడావిడేమి ఉండదు కాబట్టి సింపుల్‌గానే ఇంకా అంతా కొంచెం ముందు స్టవ్ దగ్గర మనం ప్రిపరేషన్‌లా కొంచెం చేసేసుకొని, ఆ పని అలా పెట్టేసుకుంటే ఆ విజిల్స్ అవి వచ్చేలోపు కొంచెం మన దేవుడి దగ్గర పని చేసుకోవచ్చు. పూజ అయితే ఫినిష్ చేసుకున్నా. సరే ఈరోజైతే పప్పు చేస్తున్నాను. ఇది మనకి ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా! అవన్నమాట. చూడండి ఇవి పొట్టుతో ఉన్నాయి. ఎక్కువగా పొట్టుతో ఉన్నయే తీసుకొస్తూ ఉంటాను. ఆహ్, పొట్టుండటం వల్ల చూడండి మనకసలు కలర్ గూడా కనిపించట్లేదు. ఎక్కడో కొన్ని పప్పులు మాత్రమే కొంచెం అలా కనిపిస్తూ ఉన్నాయి. మసూర్ దాల్ అంటారు గదా! అవి. ఇంకా శుభ్రంగా అవి 2, 3 సార్లు కడిగేసి, ఇంకా ఇక్కడ ఆల్రెడీ తాలింపు పెట్టేశాను. క్లిప్ మిస్ అయింది. జస్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవి వేగిన తర్వాత ఇందులో నేను కడిగి పెట్టుకున్న మసూర్ దాల్ యాడ్ చేస్తున్నాను. ఇవి పొట్టుతో ఉన్నాయి. చూడండి మీకు అక్కడక్కడ కొంచెం పింక్ కలర్‌లో అట్లా కనిపిస్తూ ఉన్నాయి. అదర్‌వైజ్ మనకి పొట్టుంది కాబట్టి పప్పు గూడా ఉడికిన తర్వాత సేమ్ అదే కలర్‌లో ఉంది. కలర్ అయితే అసలు మొత్తం ఆహ్, మనకి పచ్చ పెసల కన్నా కూడా ఇంకా కలర్ డిఫరెన్స్‌గా ఉందన్నమాట. కానీ పొట్టుతో చేసుకున్నవి మనకి ఇంకా హెల్తీ గదా! ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఇంకా ఒక గ్లాసు అంటే 1కి 2 వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని, అలాగే కారం, పచ్చిమిర్చి వేశాను. ఒక స్పూన్ కారం గూడా వేసుకుంటున్నాను. ఇంకా వీటన్నింటిని ఒకసారి కలుపుకొని ఇంక మూత పెట్టేసుకుంటే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా పొట్టుతో ఉన్నయి కూడా మనం ఒక అరగంట ముందు అలా నానబెట్టుకుంటే ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. 3 విజిల్స్ సరిపోతుంది. అప్పటికప్పుడు మనం కడిగి పెట్టుకునే పనైతే ఇంకా ఒక 4 విజిల్స్, 5 విజిల్స్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. ఇది పప్పు కూడా మనకి చాలా టేస్టీగా ఉంది. అంటే డిఫరెంట్‌గా అంతకుముందు నేను కూడా ప్లెయినే తీసుకొచ్చేదాన్ని. ఈసారి పొట్టుతో ఉన్నయి తీసుకొచ్చాను. సరే ఇంకా పప్పు ఉడికేలోపు ఇక్కడైతే గోరుచిక్కుడు ఫ్రై కోసం అని చెప్పేసి ఇంకా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. గోరుచిక్కుడుకాయల్లో కూడా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా మనం వెయిట్ మెయింటైన్ అవ్వాలన్నా, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలన్నా అట్లా వెజిటబుల్స్‌లో కూడా మనం ఫైబర్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మిల్లెట్స్‌లో కూడా ఫైబరు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కదా! ఇలా తీసుకునేటప్పుడు కూడా చక్కగా మనం ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటా ఉంటే బావుంటుంది. అంటే ఎక్కువ సేపు ఆకలేయకుండా అలా ఉంటుంది గదా! అలా కూడా మనకి హెల్త్‌కి మంచిదే. ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ ఫ్రై మనం ముందే చిక్కుడుగాయలని బాయిల్ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్స్‌లో కొంచెం హడావిడి లేకుండా పని కూడా మనకి తక్కువవుతుంది. నేను చిక్కుడుగాయలు ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పప్పు కూడా కుక్కర్‌లోనే చేసేసాను. కొంచెం టైం అది అవుతుందని మా హస్బెండ్‌కి ఆఫీస్ టైం కూడా అవుతుందిలే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గానే కుక్కర్‌లో అయితే చేసేసాను పప్పు. ఇవి తాలింపు గింజలు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ కాంబినేషన్‌తో మనకి ఏ కర్రీస్ అయినా బావుంటాయి కదా! బయట తెచ్చుకోవచ్చు. లేదంటే మనం పన్నీరు అప్పటికప్పుడు పాలేమన్నా ఎక్స్‌ట్రా ఉన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా.
పన్నీర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఇది కొంచెం ఎప్పుడన్నా పాలు తీసుకొచ్చినప్పుడు అంటే యూజ్ చేయకుండా మిగులుతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇంకా పెరుగు, మజ్జిగ ఇవన్నీ అంటే ఆటోమేటిక్‌గా ఉంటాయి. తెచ్చుకుంటూ ఉంటాం. సరే ఇంక పాలు ఎక్స్‌ట్రా ఉన్నప్పుడు ఇంకా పన్నీర్ చేస్తూ ఉంటా. అంటే సింపుల్ కదా! మనకి జస్ట్ ఒక నిమ్మకాయ గానీ, వెనిగర్ గానీ వేసేసామంటే చక్కగా పన్నీర్ వచ్చేస్తుంది. సింపుల్‌గా మనం అంటే క్యూబ్స్ లాగా కాకపోయినా గూడా ఇప్పుడు పన్నీర్ బుర్జీ అలా చేసుకోవాలన్నా మనం ఎలాగూ ఆహ్, ఇట్లా పొడి పొడిగానే చేసుకుంటాం గదా! ఇది చూడండి ఇంట్లో చేసింది. ఒక హాఫ్ లీటర్ మిల్క్‌తో అట్లా చాలా తక్కువే వస్తుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా పన్నీర్ వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ మనకి జస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే చాలు. మళ్ళీ చిక్కుడుగాయలు అవి వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు వేయించుకుంటాం కాబట్టి ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం లేదు. మనం వేయించేటప్పుడు ఇది ఎక్కువ టైం వేయించినా కూడా కొంచెం బాండీకి అంటుకుంటూ అలా ఉంటుంది. అంటే బాగా మనం పొడి పొడిగా అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అడుగంటుతూ ఉంటుంది. మనకలా మళ్ళీ అలా అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే హ్మ్. అడుగంటుకోకుండా ఉండాలంటే ఆయిల్ వేస్తూ ఉంటాం గదా! అలా ఏం మళ్ళీ ఎక్కువ టూ మచ్ ఆయిల్ అయిపోతుంది గదా! జస్ట్ ఒక 5 మినిట్స్ ఏయించుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఆల్రెడీ అడుగు పట్టేస్తూ ఉంది. ఇది అంటే మనకి ఇంట్లోనే చేసుకుంది గాబట్టి కొంచెం స్మూత్‌గా గూడా ఉంది పన్నీరు. కొంచెం ఒక 5 మినిట్స్ అంతే. వేయించుకొని ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు కూడా చక్కగా ఉడికినియి. జస్ట్ ఒక్క విజిలే అనమాట. ఒక్క విజిలొస్తే చాలు. ఇందులో కూడా మళ్ళీ కొంచెం వాటర్ ఉంటుంది. ఇలా చిల్లులు గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అంతా పోతుంది గదా! ఇప్పుడు ఈ పన్నీర్‌లో వేసేసుకోవటమే. టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక 5 నిమిషాలైనా సరే మనం వేయించుకోవాలి. ఈ చిక్కుడుగాయల్లో కొంచెం వాటర్ వస్తుంది మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత. ఫ్రైలాగా ఉండాలంటే మనం కొంచెం సేపు వేయించుకుంటే బావుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే ఇంకా ఎక్కడన్నా వాటరు అట్లా ఉన్నా కూడా చక్కగా డ్రై అవుతుంది. మనకిది ఫ్రైలాగా ఉంటుంది. అలానే కర్రీలాగా కూడా ఉంటుంది. చక్కగా రైస్‌లో కలుపుకోవటానికి గానీ, లేపోతే పప్పు, చారు, రసం ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా అలా గూడా చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా కొంచెం పొడి పొడిలాడుతూ వచ్చే వరకు వేయించుకుంటే చాలు. మనం పప్పు కానీ, చారు ఇలా చేసుకున్నప్పుడు ఏదో ఒక ఫ్రై అట్లాగా మనకి చిక్కుడుగాయలు, పన్నీరు ఇదంతా మంచిదే గదా! పన్నీర్‌లో గూడా మనకి ప్రోటీన్ ఎక్కువుంటుంది. చిక్కుడుగాయలు ఇవి ఫైబర్ ఎక్కువుంటాయి. చక్కగా మనకి హెల్తీగా కూడా తినొచ్చు. ఇందులో ఇప్పుడు టేస్ట్‌కి తగినట్లుగా ఇంకా కారం జస్ట్ ఒక 2 స్పూన్‌లేసాను. అది కొబ్బరి కారమే. రెగ్యులర్‌గా యూజ్ చేసే కారం. చూడండి ఈ విధంగా కారం వేసుకొని కలుపుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చిక్కుడుకాయలు కొంచెం మనం ముందే ఉడికించి పెట్టుకుంటే కొంచెం హడావిడి లేకుండా ఫాస్ట్‌గా పనవుతుంది. ఎక్కువ టైం పట్టకుండా. ఇక్కడైతే ఇంకా పప్పయితే ఉడికింది. ఇంకా కుక్కరు మూత తీసేసుకొని, ఒకసారి కలుపుకొని, ఇందులో నేను చింతపండయితే వేయలేదు. మీరు కావాలంటే చింతపండు వేసుకొని చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా బావుంది. కానీ పొట్టుతో ఉన్నాయి కదా! కొంచెం కలరయితే మీకు డిఫరెన్స్ ఉంటుంది. పచ్చ పెసలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి గదా! ఇంక పైన పొట్టుంటుంది గాబట్టి ఖచ్చితంగా మనకి పప్పు కలర్స్ అయితే తేడానే ఉంటాయి. చింతపండు యాడ్ చేయలేదు. కొంచెం ఒక హాఫ్ అయితే లెమన్ యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు నచ్చితే యాడ్ చేసుకోండి. చింతపండు తాలింపేసుకునేటప్పుడు అట్లా అయినా వేసేసుకోవచ్చు. ఒకసారి పప్పుతో పాటు. లేకపోతే లాస్ట్‌లో రసమైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగా నిమ్మరసం లేకపోతే అసల ఏది వెయ్యననమాట. చింతపండు లేకపోతే ఇలా నిమ్మరసం లేకపోయినా కూడా తినేస్తారు. అలాగే అంత డిఫరెన్స్ ఏం తెలియదు. సరే అందుకోసమని చెప్పేసి ఇంకా లాస్ట్‌లో కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేశాను. ఇంకా అంతే టేస్టీగా ఉండే మసూర్ దాల్ టమాటా పప్పు, అలాగే పన్నీరు, చిక్కుడుకాయ ఫ్రై, మిల్లెట్స్ అయితే కుక్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. ఎటోళ్ళు అటు ఎళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్‌కి అది ఎళ్ళిపోయిన తర్వాత, ఇంకా మా అమ్మాయి కోసం అని చెప్పేసి ఇక్కడ స్నాక్స్ అడుగుతుంది. సరే మిరపకాయలు లాస్ట్ టైము సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇవి అంత బజ్జీ మిరపకాయల్లాగా ఉండవు. కానీ కారం అయితే ఉండదు. పొడవుగా ఉన్నాయి. మనం మొత్తం బ్యాటర్‌లో డిప్ చేసి నూనెలో వేసే అంత అయితే కాదు. అందుకోసం అని చెప్పేసి మధ్యలో కట్ చేశాను. ఇక్కడ ఎక్కువగా మనకి ఇండియాలో దొరికేటట్లుగా అలా అయితే దొరకవు.
వేరే ఉంటాయి. కొంచెం లైట్ గ్రీన్ కలర్‌లో అలా ఉంటాయి. అవి పిండి అసలు నిలవదనమాట. వ్యాక్స్ మిర్చి అని చెప్పేసి పెట్టుంటారు. అంత బ్యాటర్‌లో ముంచినా గూడా రాదు బజ్జీ వేసుకునేటట్లుగా. సరే ఇవి లాస్ట్ టైమ్ ఒకసారి తీసుకొచ్చినప్పుడు బావున్నాయి. కారం అయితే ఏం లేవు. మేబీ బజ్జి మిరపకాయలే సన్నటివనుకుంటా. ఇంకో కొంచెం లావుగుంటాయి గదా! మనకి బజ్జి మిరపకాయలంటే. సరే వీటినే పొడవుగా ఉన్నాయి. ఇంకా కొంచెం అంటే స్ట్రెయిట్‌గా గూడా కాకుండా వంకలు వంకలుగా ఉన్నట్లున్నాయి. సరే ఇలా పిండిలో ముంచి వేయటం అట్లా రాదులే అని చెప్పేసి 2 పీసెస్ చేశాను. కట్ చేసి అందులో కొంచెం వామ్ అయితే ఫిల్ చేశాను. వాము, కొంచెం కారం అది మిక్స్ చేసుంది. సరే అని చెప్పేసి అది జస్ట్ కొంచెం కొంచెం ఫిల్ చేశా. ఇక్కడైతే బ్యాటర్ ఆల్రెడీ కలుపుకున్నా. శనగపిండి కొంచెం ఒక 2 స్పూన్ల వరిపిండి వేసి పిండైతే కలిపేశాను. ఇంక ఈ రెసిపీ అందరూ చేసేదే కదా! పూర్తి వీడియో అయితే తీయలేదు మొత్తము. చూడండి ఈ మాత్రం ఇలా ఉంటే చాలు. నేనైతే ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను. సాల్ట్ వేసుకొని శనగపిండి అలాగే ఒక 2 స్పూన్ల హ్మ్. బియ్యప్పిండి. మనకి బియ్యప్పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా గూడా అట్లా వస్తాయి కదా! ఇంకా ఆయిల్ కాగిన తర్వాత డిప్ చేసుకొని వేసేసుకోవటమే. చాలా బాగా వచ్చినియి. అంటే ఇవి నార్మల్ మిర్చేమో అనుకున్నాము. అంటే ఎక్కువ కారం ఉంటదేమో అన్నట్లు డౌట్ గాని, సరే చేద్దామా వద్దా అని చెప్పేసి సరే వేద్దాం పర్లేదు కారంగుంటే ఇంకా మిర్చి తీసేయొచ్చు అన్నట్లు అలా అనుకోని వేశాను. బాగొచ్చినియి టేస్ట్ కూడా. అంటే పొడవుగా కాకుండా పొడవుగా వేస్తే ఇంకా మనకి బాండీ మొత్తం అట్లాగా సరిపోతుంది. పిండిలో మనం మిర్చి ముంచటానికి గూడా అంత రాదని 2 ముక్కలుగా కట్ చేశాను. వేగిన తర్వాత కూడా చక్కగా చాలా బాగా వచ్చినియి. టేస్ట్ కూడా బావున్నాయి. అంత స్పైసీ అయితే లేదు. నేను వామ్మను కొంచెం కారం మిక్స్ చేసుంది ఆల్రెడీ. ఆ కారం వల్ల అనుకుంటా కొంచెం స్పైసీ అనిపిచ్చింది. కానీ మనకి చింతపండు గుజ్జు, వాము పెట్టుకున్నా గూడా అలా గూడా చాలా బావుంటుంది. కొంచెం చింతపండు గుజ్జులో వామ్ యాడ్ చేసుకొని అలా పెట్టుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్‌గా లాస్ట్‌లో ఉల్లిపాయ ముక్కలు లేపోతే పైన కొంచెం కారం చల్లుకొని, లేతే నిమ్మరసం పిండుకొని అలా తింటూ ఉంటాం గదా! అలా కాకపోయినా గూడా మనం మధ్యలోనే మిర్చి కట్ చేసినప్పుడే వాము, చింతపండు గుజ్జు పెట్టుకున్నా కూడా అలా గూడా బావుంటుంది టేస్ట్. ఒక షార్ట్ వీడియో లాంగ్ బ్యాక్ అప్‌లోడ్ చేసున్నాను. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి ఎంత బాగొచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అనమాట. అంటే సింపుల్‌గా సరదాగా మధ్యాహ్నం పూట పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా అలా ప్రిపేర్ చేసుకోవడం అంతే. ఇంకా బజ్జీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను మా అమ్మాయికి. ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయని జ్యూస్ చేస్తున్నా. ఈ చాపర్ అయితే ఇంకా ఆల్ ఇన్ వన్ అన్నట్లుగా ఉంది. ఇంక అన్నిటికి జ్యూస్ చేసుకోటానికి, పికిల్స్ ఏమైనా వెజిటబుల్స్ కట్ చేసుకోటానికి అన్నిటికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ప్రతిసారి మిక్సీ తీయటమో ఇంకా అలా కాకుండా ఆహ్, ఇది చిన్నగా ఉంది గదా! సింపుల్‌గా ఇంక ఇలా తీసి ఇవి యాపిల్స్ అలాంటివయితే అంత కట్ అవ్వదు కానీ ఆరెంజెస్, వాటర్ మెలన్స్ ఇవైతే చాలా ఈజీగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంకా ఎక్స్‌ట్రా ఉన్నప్పుడు ఇంకా ఫ్రూట్స్ తినట్లేదన్నప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ. ఫిల్టర్ చేసేసాను. కొంచెం ఫైబర్ అదైతే పోతుంది. మనం ఫ్రూట్‌గా తింటేనే మంచిది గదా! కానీ కొంచెం సమ్మర్ అవ్వటం వల్ల కొంచెం డీహైడ్రేట్ అలా అవుతూ వాటర్ తక్కువ తీసుకునేటప్పుడు ఇట్లా జ్యూసెస్ లాగా కూడా తీసుకుంటే బావుంటదని ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేశాను. సరే ఓకే అండి. ఈరోజు వీడియో అయితే ఇదే. రెసిపీస్ ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి. పన్నీరు, గోరుచిక్కుడుకాయ ఫ్రై టేస్ట్ బావుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.